సో యాజ్ ఎ డైరెక్టర్ 10 ఇయర్స్లో 3 ఫిలిమ్స్ అనేటువంటిది ఇట్స్ వెరీ 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 లెస్ నెంబర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద నెంబరింగ్? అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తాను సార్, బట్ నంబర్ ఇస్ జస్ట్ నంబర్ అంతే. ఇంకా ఈ జస్ట్ వాట్ దట్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇట్ రిక్వైర్స్. ఇప్పుడు కల్కిని ఎంత కావాలనుకున్నా 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీయలేను. ఎందుకు మేబీ యాక్టర్స్ వల్ల కావచ్చు, అంత మ్యాసివ్ స్టార్స్ వాళ్ళ డేట్స్ సీజీలు ఇట్స్ అండ్ ఎవరికి తెలియదు ఇలాంటి సినిమా. మీరు డేట్ అడగద్దు అన్నారు కానీ ఈరు అడగద్దని లేదు, ఈరు అడగచ్చా? ఇయర్ కూడా మూవీ అడగండి. ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఇది ఒక టఫ్ ప్రాజెక్ట్ డెఫినెట్గా. ఇలాంటి కథతో సినిమా కూడా తీయొచ్చా అనుకున్న అలాంటి కాన్సెప్ట్. మీ ఫస్ట్ సినిమాకి ఇంత రిస్క్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో కమర్షియల్ వాల్యూస్ కూడా మీరు ఏం చూడలేదు ఈ సినిమాలో. డెఫినెట్గా అంటే మీ మొదటి సినిమాకి మామూలుగా మొదటి సినిమా అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ వాల్యూస్తో చేయాలని అనుకుంటారు అందరూ. మీరు ఎందుకు ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి కథతో డెబ్యూ చేయాలని అనుకున్నారు? అంటే బిఫోర్ ఎవడే నేను చాలా 2-3 స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను. యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను. ఆ సోకాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఎవరికి అర్థం కాలేదు, ఒప్పుకునే వాళ్ళు కాదు, అండ్ ఇట్ డింట్ టేక్ ఆఫ్. అండ్ ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఆ ఫస్ట్ సినిమా అనేది అట్లీస్ట్ ఒకటి తీయాలి. మేబీ చిన్న ఇండిపెండెంట్ సినిమా లాగానో ఒక స్మాల్ బడ్జెట్ సినిమాలా తీస్తామని చెప్పి స్టార్ట్ చేసింది ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో. బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్ నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్, సో అలా తీసుకున్నాం. బట్ దిట్ టర్న్స్ అవుట్ దిస్ ఇస్ వాట్ నానికి చాలా ఇష్టమైంది, స్వప్న ప్రియాంకకి చాలా ఇష్టమైంది. సో వీళ్ళందరూ ఒప్పుకున్నది ఈ స్క్రిప్ట్కి. సో ఇది యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ కాదు, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ.